హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ హెచ్ఆర్. నేను బాగున్నానండి. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది సార్ రోజు రోజుకి ప్రొజెక్టర్ కాస్ట్ ఎందుకు పెరుగుతుంది సార్, మీరు ఫస్ట్ లో చెప్పిన కాస్ట్ కి ఇప్పుడు కాస్ట్ కి వేరియేషన్ ఎందుకు ఉంటుందని అడుగుతున్నారండి. దానికి కారణం అయితే ఉంది. మనకి ఫస్ట్ ఈ ప్రొజెక్టర్ వచ్చినప్పుడు ఇది చూడండి, ఇది మనకి లెజెండ్ అల్ట్రామాక్స్ అండి. టాప్ ట్రోలో లెజెండ్ అల్ట్రామాక్స్. ఇది మనకి ఫస్ట్ డిసెంబర్ లో అయితే లాంచ్ అయిందండి. ఇది మనకి డిసెంబర్ లో వచ్చినప్పుడు 28,500కి ఆఫ్లైన్ లో నేనైతే మీకు పంపించాను. ఆ తరువాత ఒక 1000 పెరిగి 29,500 అయ్యింది. ఇప్పుడు దీనిలో జీబీ ర్యామ్ రోమ్ చిప్స్ ఉంటాయి కదా, వాటి కాస్ట్ అయితే పెరిగిందండి. అందువల్ల మనకి ఇది విపరీతంగా కాస్ట్ అయితే పెరుగుతున్నాయి. పోయినసారి నేను వీడియో చేసినప్పుడు ఇది ఆన్లైన్ లో 37,000 ఉందండి. ఒకసారి అయితే మీరు గమనించండి, నేను 20 రోజుల క్రితం అయితే వీడియో చేశాను. ఆ వీడియోలో మనకి దీని కాస్ట్ వచ్చేసి 37,000 ఉంది. అప్పుడే మనకి అప్డేట్ వచ్చిందండి, ఒక 1,500 పెరిగిందని. ఆ 1,500 పెంచి నేను దీన్ని 31 మీకు చెప్పాను. ఇప్పుడు ఆన్లైన్ రేటు దీనికి ఎంత ఉందో తెలుసా మీకు? 39,500 ఉందండి. కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ ఒక్కసారి అమెజాన్లో చూడండి, టాప్ ట్రూ వచ్చేసింది లెజెండ్ అల్ట్రామాక్స్. ఇదిగోండి 39,459. ఆన్లైన్లో అయితే మనకి చూశారు కదా, కాస్ట్ అయితే 3,000 వరకు పెరిగిందండి. 2.5 to 3,000 వరకు పెరిగింది. ఇక్కడ చూడండి 39,459. మనం ఎంతకి ఇస్తున్నాం? 31,000 అండి. అంటే ఎంత తగ్గింది? 8,500 తగ్గింది. నేను పోయిన వీడియో చేసినప్పుడే చైనా నుంచి ఆర్డర్ పెట్టే వాళ్ళు నాకు అప్డేట్ ఇచ్చారండి. పెద్ద ప్రాజెక్టుల మీద 4,000 వరకు పెరుగుతుంది, మీకు త్వరలో అప్డేట్ కూడా వస్తుందని చెప్పారు. కాదండి, నాకు 1,500 పెరిగినట్టు అప్డేట్ వచ్చింది. ఆ రేటే పెంచి నేను నా సబ్స్క్రైబర్స్ కి చెప్తున్నానని చెప్పాను. అప్పుడు దీని కాస్ట్ 37,000 ఉంటే ఆన్లైన్ లో ఇప్పుడు 39,500 అయిందండి. అంటే మనం కూడా పెంచాలి కదా. నేను అలా అయితే నా సబ్స్క్రైబర్లకి రికమెండ్ చేయలేనని చెప్పాను. అదే 31,000కి ఇప్పటికి కూడా మీకు ఇది నేను వాళ్ళ ద్వారా పంపిస్తున్నాను. ఇక్కడికి తీసుకొచ్చి చెక్ చేసి మీకు అదే 31,000కి అయితే నేను పంపిస్తున్నాను. కావాల్సిన వాళ్ళైతే నా వాట్సాప్ నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. ఓకే, అసలు ఇది ఎలా పెరిగింది, వాళ్ళు ఆర్డర్ చేస్తే ఎంత కాస్ట్ పడుతుంది అనేది వాళ్ళ మాటల్లోనే మీరు ఒకసారి అయితే వినండి. ఇక్కడ చూడండి సార్, నేను చెప్తున్నా, ఇప్పుడు యాక్చువల్ గా చైనాలో చిప్స్ షార్టేజ్ అయిపోయింది. లాస్ట్ 2 days కిందనే ఇది. వాడేం చేస్తున్నా అంటే ఒక్కొక్క దాని మీద పెద్ద మోడల్ అయితే 6,000 రూపాయలు 5,000 రూపాయలు పెంచేశాడు. యాక్చువల్ గా ఇంకా మీకు చెప్పాలనుకుంటేది, నాకు తెలిసి ఒక 1 week లో మీకు చెప్తారు ఇది. అలా కాదండి, ఇప్పుడు మాకు అప్డేట్ వచ్చింది. 1,500 పెరిగినట్టు అప్డేట్ వచ్చింది మాకు. ఎప్పుడు చెప్పారు మీకు అది? ఎప్పుడు చెప్పారు? 2 days 3 days. నేను ఈ రోజు చెప్తున్నా. నేను నిన్న నైట్ వచ్చింది చెప్తున్నా. మాకు నేను నైట్ వచ్చింది. యాక్చువల్ గా మీకు కూడా చెప్తాను, కూడా చూడండి ఒకసారి. నాకు తెలిసి 1 week లో చెప్తారు. ఇదని కాదు సార్, ఆన్లైన్ లో అన్ని మోడల్ రేట్లు పెంచేశారు సడన్ గా. చూడండి ఒకసారి, మీరు ఆన్లైన్ ఓపెన్ చేసి. 2,000 హైక్ చేశారు, చూశాను నేను. ఇప్పుడు ఇంకా చేంజ్ అయినాయి సార్ రేట్లు. అంటే మీకు చెప్తున్నా కానీ మీరు చూడండి, ఒక 1 week లో చూడండి. మాకు ఇంకా అప్డేట్ రాలేదండి. ఇప్పుడు వస్తా చూడండి మళ్ళీ. అయితే ఇప్పుడు ఒక 1,400 పెరిగినట్టు అప్డేట్ వచ్చింది. అవును, ఇది పాత 1,400 పెంచుకోవాల్సి వస్తుంది ఇక్కడ. అవునవును, కరెక్టే. ఇప్పుడు పాత న్యూస్, ఇంకా కొత్త న్యూస్, ఇంకా రేట్ పెరిగినాయి ఇప్పుడు. అంటే నేను మన సైడ్ చెప్తున్నా, ఎందుకంటే మా డైరెక్ట్ చైనా కంపెనీ నుంచి వస్తాయి కాబట్టి నాకు ఐడియా ఉంది చెప్తున్నాను. అదే అందుకనే పాత స్టాక్ ఉంటే సార్, పాత స్టాక్ 100-200 పీసులు ఉంటే అవి అమ్మాయి అదే రేట్ అమ్ముతారు. తర్వాత కొత్త స్టాక్ ఆటోమేటిక్ పెంచాల్సింది ఎవరైనా. ఆ చిప్స్ వల్ల రేట్ పెరిగిందని చెప్పారు. అయితే ఇదే న్యూస్ అంటే ఇప్పుడు ఆర్డర్ చేసుకున్నప్పుడు రేటు పెరుగుతుంది. ఎందుకంటే మేము ఆర్డర్ చేసాం కదా, మాకు ఆల్మోస్ట్ ఒక దాని మీద చిన్న మోడళ్ల మీదనే 10,000, ఆ రేంజ్ మోడల్ మీదనే 1,500-1,000 రూపాయలు పెంచాడు ఇప్పుడు ఆర్డర్ చేస్తే. నాకు తెలిసి పెద్ద మోడల్ మీద మాత్రం 4,000 మీద ఇదే పెరుగుతాయి అనుకుంటున్నాం మేము. సరే, వచ్చిందిగా అప్డేట్. అదే ఓకే, చూశారు కదండి. వీటి కాస్ట్ పెంచడం తగ్గించడం మన చేతుల్లో లేదండి. అక్కడ యుద్ధ ప్రభావం అయి ఉండొచ్చు, ఈ చిప్స్ కాస్ట్ పెరిగి ఉండొచ్చు, అక్కడ స్టాంపింగ్ కొంచెం ప్రాబ్లం అయి ఉండొచ్చు. దీనివల్ల ఈ ప్రొజెక్టర్ రేట్లు అయితే పెరుగుతున్నాయి. పెరిగినా సరే
ఆన్లైన్ లో మీకు 40,000 వరకు ఉందండి, 500 తక్కువ. మీకు నేను 31,000కే అక్కడ మాట్లాడి తెప్పించి చెక్ చేసి పంపిస్తాను. మీకు కావాలంటే ఇక్కడ నా వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను, కాంటాక్ట్ అవ్వండి. ఇది ఫుల్ సీల్డ్ ఆప్టికల్ ఇంజన్, గుర్తుంచుకోండి. దానివల్ల దీనిలో మనకి డస్ట్ అయితే ప్రవేశించడం అసాధ్యం. నేను మీకు డస్ట్ ప్రూఫ్ అయితే రికమెండ్ చేస్తానండి. ఎందుకంటే ప్రతిసారి మీరు లోపలికి డస్ట్ వెళ్ళినప్పుడు దాన్ని రిమూవ్ చేసి క్లీన్ చేయలేరు. క్లీన్ చేసేటప్పుడు ప్రొజెక్టర్లు పాడైపోయే అవకాశం ఎక్కువ. అవకాశం ఉంటే మీరు సీల్డ్ ఆప్టికల్ ఇంజన్స్ తీసుకోండి. దీనికంటే ముందు వర్షన్ మనకి టాప్ ట్రో లెజెండ్ ప్రో మ్యాక్స్ అండి. అది కూడా బ్రైట్నెస్ చాలా చక్కగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇదే లెజెండ్ ప్రో మ్యాక్స్ అండి. మనకి ఇది 35,000 లూమియాన్స్ తో రావడం జరుగుతుంది. ఆండ్రాయిడ్ 12 తో రావడం జరుగుతుందండి. చాలా చక్కగా ఉంటుంది బ్రైట్నెస్. ఇది మనకి డైరెక్ట్ గా 4K HDR రన్ అవుతుంది. ఇది కూడా రన్ అవుతుంది. ఇవి రెండు అల్ట్రామ్యాక్స్ ప్రో మ్యాక్స్ రెండు సీల్డ్ ఆప్టికల్ ఇంజన్స్, డస్ట్ ప్రూఫ్ అండి, గుర్తుంచుకోండి. ఆ తర్వాత ఇక్కడ చూడండి, టాప్ ట్రోలో మనకి లెజెండ్ గోల్డ్ ప్రో అని ఇప్పుడు వచ్చిందండి. ఇది మనకి ఇంతకు ముందు రే గోల్డ్. ఇది కూడా క్వాలిటీ పరంగా చాలా చక్కగా ఉంటుందండి. బ్రైట్నెస్ కూడా రే గోల్డ్ మీద ఒక 2000 లూమియాన్స్ అయితే పెరిగింది. దీనిలో మనకి హార్డ్ కోర్ చిప్ అయితే, హెవీ చిప్ అయితే వేశాడు, గుర్తుంచుకోండి. ఇది కూడా క్వాలిటీ చాలా చక్కగా ఉందండి. ఈ రెండింటి పర్ఫార్మెన్స్ ఒకసారి మీరు చూడండి. నచ్చితే మీకు డైరెక్ట్ గా ఇక్కడ నంబర్ ఇస్తున్నాను, దీనికైతే కాంటాక్ట్ అవ్వండి, నేనైతే పంపిస్తాను. ఇక్కడ మనకి లెజెండ్ అల్ట్రా మ్యాక్స్ మనకి 31,000 పడుతుంది. లెజెండ్ ప్రో మ్యాక్స్ మనకి 27,500 పడుతుంది. లెజెండ్ గోల్డ్ ప్రో మనకి 22,000 పడుతుంది. కావాల్సిన వారైతే కాంటాక్ట్ అవ్వండి, నేనైతే చెక్ చేసి జెన్యూన్ గా మీకు ప్రొడక్ట్ పంపిస్తాను. ఓకే, ఇప్పుడైతే మనం ప్రో మ్యాక్స్ ది ఇలా గోల్డ్ ప్రోది రెండు మనకి పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి. ఇన్ని సంవత్సరాలు 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ సినిమాని ఐమాక్స్ స్క్రీన్ లో చూడబోతున్నాము అంటే కొన్ని సినిమాలు పెద్ద స్క్రీన్ లో పెద్ద సౌండ్ తోనే చూడాలి, అప్పుడే మజా ఉంటాయి. అందులో బాహుబలి లాంటి గొప్ప సినిమా సిరీస్ కూడా ఒకటి అనమాట. అక్కడికి వెళ్దాం పద, హాలీవుడ్. ఈ అక్షయ తృతీయకు బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ లో గోల్డ్ పై 6% నుంచి 9% వరకు డిస్కౌంట్, జీరో మేకింగ్ చార్జెస్. బాధితులు వచ్చి మంత్లీ చేతిలో డబ్బులు ఇచ్చామని చెప్పిన అంగే తమ్ముడు ఉన్నాడు అని చెప్పారు. ఈ రోజు ఒక్కసారి మీరు రూమ్ అంతా గమనించండి. 15 వాట్స్ బల్బ్ వేసిందండి. రూమ్ అంతా ఎంత వెలుతురుతో ఉందో చూడండి, ఎంత క్లియర్ గా ఉందో చూడండి. ఇక్కడ టాప్ ట్రో లెజెండ్ ప్రో మ్యాక్స్ ఉందండి. అక్కడ క్వాలిటీ చూడండి, ఇంత వెలుతురులో కూడా మనకి ఆ బ్రైట్నెస్ ఎంత క్లియర్ గా ఉందో చూడండి. అమెరికా దాడులు ఉధృతంగా చేసింది. ఈనాళ్ళు ఆగుతూ వచ్చిన అమెరికా ఇవాళ హఠాత్తుగా విరుచుకుపడటానికి గల కారణం ఏంటి? అండ్ ఈ పర్టికులర్ ఆపరేషన్ లో అమెరికా ఓకేనండి, వీటి పర్ఫార్మెన్స్ చూశారు కదా, చాలా చక్కగా ఉంది. కావలసిన వాళ్ళైతే తప్పకుండా నా వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ అవ్వండి, నేనైతే జెన్యూన్ గా మీకు చెక్ చేసి ప్రొడక్ట్ అయితే పంపిస్తాను. వీటికి మనకి సీల్డ్ ఆప్టికల్ ఇంజన్ రావడం జరుగుతుంది. దానివల్ల డస్ట్ అయితే లోపలికి ప్రవేశించదండి. వేరే ప్రొజెక్టర్లకి మనకి డస్ట్ ఈజీగా వెళ్తుంది, దానికి ఫిల్టర్ ఉంటుంది, బయట నుంచి ఎయిర్ తీసుకుంటాయి, ఆ ఎయిర్ ద్వారా మనకి డస్ట్ వెళ్ళిపోతుంది. ఇవి అలా కాదండి, సీల్డ్ ఆప్టికల్ ఇంజన్ లోపలే ఎయిర్ ప్రొడ్యూస్ చేసి అక్కడి నుంచి వేడి గాలి బయటికి పంపిస్తాయి. బయట నుంచి ఇవి ఎయిర్ తీసుకోవు కాబట్టి డస్ట్ వెళ్ళడం అసాధ్యం, గుర్తుంచుకోండి. బయట నుంచి ఎయిర్ లోపలికి వెళ్ళడానికి, లోపలే ఎయిర్ ప్రొడ్యూస్ అయి బయటికి పంపించడానికి చాలా తేడా ఉందండి. ఇప్పుడు మనకి బయట నుంచి ఎయిర్ ఇలా ప్రొజెక్టర్ లోకి వెళ్ళింది అనుకోండి, ఆ ఎయిర్ వెంబడేబడి మనకి డస్ట్ కూడా వెళ్తుంది. వీటికి అవకాశం లేదండి, ఎందుకంటే ఇవి సీల్డ్ ఆప్టికల్ ఇంజన్స్ లోపలే ఎయిర్ ప్రొడ్యూస్ చేసి బయటికి పంపిస్తాయి కాబట్టి బయట నుంచి లోపలికి ఎయిర్ వెళ్ళే అవకాశమే లేదు, డస్ట్ వెళ్ళే అవకాశమే లేదు. మీకు అవకాశం ఉంటే, బడ్జెట్ ఉంటే గోల్డ్ ప్రో లెజెండ్ గోల్డ్ ప్రో 22,000, అల్ట్రా మ్యాక్స్ 31,000, ప్రో మ్యాక్స్ 27,500 కొనుక్కోవడానికి అయితే ప్రయత్నం చేయండి. మీకు ఫ్యూచర్ లో డస్ట్ ఇబ్బంది అనేది ఉండదు. ఓకే, చూశారు కదా, ఇంతేనండి ఈ వీడియో. కొత్త వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు, నమస్తే, బై బాయ్.